ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుడిచ్చే వాగ్దానం ద్వారా ఎంతగానో బలపడుతున్నారు. చూడండి, కుటుంబ భారాన్ని కానీ జీవితంలో ఎన్నో యొక్క సమస్యలను ఎదుర్కొంటున్న ప్రతి ఒక్కరికి కలవరం ఉంటుంది. ప్రతి వయసులో కానీ ప్రతి ఒక్క సమస్యల్లో కానీ కలవరం అనేది మనల్ని వెంటాడుతూ ఉంటుంది. కాబట్టి ఉదయం అంతా డే అంతా వర్క్ చేసి డే అంతా లోకంలో ఉండి చివరికి నైట్లోకి రెస్ట్లోకి వచ్చేసరికి మనలో ఎన్నో ఆలోచనలు మన మైండ్లో తిరుగుతూ ఉంటాయండి. ఎన్నింటి గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు అనేక విషయంల గురించి మనకు కలవరం అనేది మనకు ఎదురవుతూ ఉంటుంది. అదే కలవరంతో పడుకుంటాము, మళ్ళీ మార్నింగ్ లేచాక కూడా అదే కలవరంతో మనం ఉదయము పనిలోనికి వెళ్తూ ఉంటాము. కానీ దేవుని మాట మాత్రము ఉదయం లేవగానే నైట్ అంతా మనలో మిగిలిపోయిన కలవరము, ప్రతిరోజు మనకు ఎదురవుతున్న అనేక విషయంలో కష్టాలు అనేవి తీర్చడానికి, వాటన్నిటిని మర్చిపోవడానికి, నూతనమైన శక్తిని పొందుకోవడానికి, సంతోషంతో ఆనందముతో నెమ్మదితో ప్రతి దినాన్ని ఆరంభించడానికి ఉదయం లేవగానే దేవుడు మనలందరినీ ప్రేమించి ఎంతో చక్కటి ఉదయకాల వాగ్దానాలని దేవుడు మనకు అందిస్తూ ఉంటున్నాడు. దేవుని మాట ఏది కూడా నిరర్ధకము కాదు, అది ఒట్టిగా వెళ్ళిపోదు. కానీ దాన్ని మనం నమ్మిన ఎడల ఖచ్చితంగా అది మన జీవితంలో అవును అన్నట్టు ఉంటుంది. కనుక ఈ దినాన దేవునిచ్చు మాటని, దేవుడిచ్చు వాగ్దానాన్ని మనం చదువుకొని మన జీవితంలో మనం దాన్ని పొందుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 17వ వచనము, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును, మిమ్మను అనాథలుగా విడువను. ఆమేన్. చాలా చక్కటి వాగ్దానాన్ని దేవుడు మనకు అందించున్నాడు. దేవుని వాక్యం మనకు సెలవిస్తుంది ఏంటంటే, మీతో కూడా నేను నివసిస్తాను, మీలో ఉంటాను, నేను ఎప్పుడు కూడా మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను అని దేవుడి రోజు మనకు వాగ్దానం చేస్తున్నాడు. దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టడు. కొన్నిసార్లు ఒంటరిగా మనము ఉన్నప్పుడు మనం అనుకుంటాము నాతో ఎవరు లేరు అని. కానీ దేవుడు మనకు తోడై ఉంటాడు. ప్రత్యక్షణం ఆయన మనకు తోడై ఉంటాడు. మనం నడుస్తున్నప్పుడు ఆయన మనల్ని చూస్తాడు, మనం పని చేస్తుండగా ఆయన కనులు మనల్ని చూస్తాయి. నువ్వు విశ్వసిస్తే నీ ప్రక్కనే యేసయ్య ఉన్నాడన్న ఫీలింగ్, అన్న విశ్వాసము నీ జీవితంలో నీకు కలుగుతుందండి. ఎందుకంటే నిన్ను ఏర్పరచుకున్న యేసయ్య, గర్భంలో రూపింపక మునుపు నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న యేసయ్య అంత ఈజీగా నిన్ను చూసి చూడనట్టు ఉండడు. దేవుడు ఎప్పుడు కూడా నేను ఒంటరిగా వదిలేయడు. 2024 సంవత్సరముల కిందట మన కోసం ప్రాణం పెట్టి ఆరోహమైన దేవుడు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టిన దేవుడు కాదు. ఈరోజు ఆత్మస్వరూపుగా నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు. నీ ప్రతి ఆలోచనలో, నీ ప్రతి విచారంలో ఆయన నీకు ఉత్తరం ఇస్తాడు. దేవా అని నువ్వు మొరపెట్టినప్పుడు, గాఢాంధకారపు లోయలో నువ్వు ఆయనకు మొరపెట్టినా కూడా ఆయన నీకు సహాయం చేయగల సమర్థుడై ఉన్నాడు. కాబట్టి ఎన్ని సమస్యలు ఎదురైనా కానీ నేను ఒంటరిని, నాకెవ్వరూ లేరు, నా సమస్యలను, నాకున్న బాధను ఎవరు చూడట్లేదు, నా జీవితాంతం వరకు నేను ఈ బాధను భరిస్తూ ఇలాగే ఉంటానని ఎప్పుడు కూడా అనుకోవద్దు. నిన్ను చూస్తున్న యేసయ్య, నిన్ను ఏర్పరచుకున్న యేసయ్య నీతో ఉన్నాడు, నీలో ఉన్నాడు, ప్రతిక్షణం నేను చూస్తూనే ఉన్నాడు. ఈ విశ్వాసం నువ్వు కలిగి ఉంటే నేను ఒంటరిని అన్న ఫీలింగ్ నీకు రాదు. ఈ విశ్వాసం నువ్వు కలిగి ఉంటే ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా నాతో పాటు ఉన్న యేసయ్య నా కష్టము, నా బాధ చూస్తున్నాడు, ఆయనకన్నీ తెలుసు అన్న విశ్వాసం నీకు వచ్చింది. కనుక ఇన్ని రోజులు నీ జీవితంలో గడిపిన ఎన్నో యొక్క సంఘటనల విషయంలో నీకు నువ్వు ఎంతగానో కృంగిపోయి నాకెవ్వరూ లేరు అన్న ఆలోచన కలిగి ఉన్నావేమో. అలాగూ అనుకోకు. దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నేను నిన్ను అనాథగా విడిచిపెట్టను. ఇదిగో ఎప్పుడు నీతో ఉన్నాను, ఇంతవరకు నీతో ఉన్నాను, ఇక ముందు కూడా నీతో ఉన్నాను, నీలో ఉండబోతున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కనుక ఈ రోజు నుండి నాతో ఉన్న యేసయ్య అన్నీ చూసుకుంటాడన్న విశ్వాసంతో ఈ దినాన్ని ఆరంభించు. విశ్వాసము ద్వారా నువ్వు పొందుకున్న వాగ్దానం యొక్క ఫలాన్ని నువ్వు అనుభవించబోతున్నావు. అనుభవించబోనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు మహిమ కలుగును గాక. నాతో ఉన్నావన్న
విషయాన్ని ఈరోజు మాకు గుర్తు చేసినందుకు నీకు వందనాలు. ఒంటరి దానిని అని నేను అనుకున్నాను, మేము అనుకున్నాము, కానీ మేము అనుకున్నట్టు తండ్రి మీరెంత మాత్రము మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టలేరు ప్రభువా. ఈరోజు నీ మాట ద్వారా ఉదయం లేవగానే మమ్మల్ని ధైర్యపరిచి నీ ధైర్యము ద్వారా మాతో ఉన్నావని మాకు జ్ఞాపకం చేస్తున్నందుకు నీకు వందనాలు ప్రభువా. మాతో ఉన్నారు, మా కష్టాలని మా బాధల్ని మీరు చూస్తున్నారు గనుక ఇట్టి నిరీక్షణ మాకు దయచేయండి. ప్రతి సమస్యయు, ప్రతి బాధయు, ప్రతి భారమును మేము మీకు అప్పగించుకుంటకు సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే బాధతో, కష్టముతో, ఏడుపుతో, రోదనతో తండ్రి ఈ వాగ్దానాన్ని వీక్షిస్తున్నారు, ప్రతి ఒక్కరి జీవితంలో వారి బాధను చూస్తూ వారితో ఉన్నావన్న విశ్వాసాన్ని వారికి మీరు దయచేయండి తండ్రి. నీకే మహిమ, ఘనత, ప్రభావమును చెల్లించుకుంటూ నమ్మి విశ్వసించిన ప్రతి జీవితంలోనూ ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి బతులాడి వేడుకొంచున్నాము తండ్రి.